ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి ధ్యానముకే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము నుండి మొదటి 2 వచనాలు చదువుకుందాం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. 2వ వచనం. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరుని నిశ్చయించిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో పౌలు బర్నబా పరిచయం చేస్తున్న సమయములో, ఆ సందర్భములో ఇక్కడ సున్నతిని కూర్చిన విషయములో వివాదం అనేది వాళ్ళకి కనబడింది. ఈ వివాదము వారికి వచ్చినప్పుడు వారితో ఏం చేశారంటే తర్కించారు. ఎందుకంటే వారు మోషే నియమించిన ఆచారము చొప్పున అని మాట్లాడారు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పుడు రక్షణ దేని వలన కలుగుతుంది అనే విషయాన్ని పౌలు బోధిస్తున్నాడు. కానీ వాళ్ళు ఏమన్నారంటే సున్నతి పొందితేనే. సున్నతి అనేది శరీర సంబంధమైనది కాదు, అది బాహ్యముగా సంబంధమైనది కాదంటూ మాట్లాడి చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయములో 28వ వచనం 29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషు వలన కలగదు, దేవుని వలననే కలుగును. చూడండి, సున్నతి అనే దాని గురించి మాట్లాడినప్పుడు శరీరమందు బాహ్యమైన సున్నతే కాదు. మరి ఎక్కడ చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడంటే సున్నతి హృదయ సంబంధమైనదే అన్న. కనుక రక్షణ ఎలా కలుగుతుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ మోషే నియమించిన ఆచారం విషయంలో వాళ్ళకి వివాదము కలిగి. ఇప్పుడు ఈ మాటను మనం గమనించినట్లయితే చాలామంది సత్యాన్ని తెలియజేయట్లో మనం వివాదాలు పెట్టుకోకూడదు, ఏ విధమైనటువంటి డిస్కషన్స్ ఉండకూడదు, ఎవరికి బయలుపరిచిన వాళ్ళు చెప్తారు అంటుంటారు. మరి ఆనాడు పౌలు ఈ బర్నబాకు వాళ్లకు ఏం కలిగింది? ఈ మోషే నియమించిన ఆచారము గురించి మాట్లాడుతున్న వారితో, అది మోషే చెప్పింది కదా, అది ధర్మశాస్త్రం ఉన్నది కదా, ఇప్పుడు మనం చెప్పేది కొత్త నిబంధన వాళ్ళు చెప్పుకొని అన్నాడా? వాళ్ళతో విశేషమైన తర్కము అన్నాడు. కనుక మనము సత్యాన్ని తెలియపరచాలంటే కొన్నిసార్లు తర్కం అవసరం, కొన్ని విషయాల్లో వివాదములు కూడా వస్తుంటాయి, కానీ అది సరిచేయవలసిన అవసరం ఉంది. చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం మనం గమనించినట్లయితే 2-3 వచనాలు చూడండి. గనుక పౌలు తన వాటికి చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులో నుండి లేచడం ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఎన్ని దినములు? 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అంటే ఇప్పుడు పౌలు యొక్క పరిచర్యలో తర్కము అనేది ఉపయోగించాడా లేదంటే ఉపయోగించాడు. తర్కించుట అనేది అక్కడ మనకు కనబడదు. కానీ మరి వివాదములు అనేది ఏమండి, తర్కములు అనేది ఎంతవరకు అంటే సత్యాన్ని తెలియపరచుట వరకే. కానీ చూడండి, కొన్ని విషయాల్లో పౌలే చెప్పాడు, తిమోతితో అంటాడు. చూడండి దయచేసి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించిన ఎరిగట్టి వాటి విసర్జించము. నేర్పులేని తర్కములు ఉంటాయే, వితర్కాలు అవి. వాక్యాన్ని తర్కించి సత్యాన్ని తెలియజేసేది కాదు. అలాంటి వాటికి దూరంగా ఉండమన్నాడు. కనుక సత్యమును మనము తెలియపరచాలి అన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని వివాదములు వస్తాయి, వాటికి పరిష్కారం ఉంటుంది. కొన్ని తర్కములు వస్తే దాని ద్వారా సత్యం బయటకు వస్తుంది. కనుక సత్యాన్ని వ్యాప్తి చేయుటలో ఆనాడు పౌలు కాలంలో జరిగినట్లు ఈ దినములలో కూడా అనేకమైన బోధలు సంఘములో ఇలాగే వ్యాపించి ఉన్నాయి. వాటితో మనం కొన్నిసార్లు వారితో మనం కొన్నిసార్లు తర్కించవలసిన అవసరం ఉంటుంది. కొన్ని వివాదములు వస్తే వాటిని పరిష్కరించి తర్కముతో సత్యాన్ని తెలియపరిచే రీతిగా
మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా బోధించాలి. కనుక ఈ సందేశం ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి. చాలామంది ఏమనుకుంటారు, తర్కాలు వద్దండి, వివాదాలు ఉండకూడదండి అంటారు. మరి లేకుండా సత్యం బయటికి ఎలాగొస్తుంది? పౌలు చేసిన పరిచర్యలో మరి తర్కముతో వారు చేసిన సేవను మనం చూస్తున్నాం కదా. ఎంతోమందిని అసత్యంలో నుంచి సత్యం నడిపించారు. కనుక ఈ రోజున మనము చేయు పరిచర్యలో అసత్యములను తొలగించడంలో, సత్యాన్ని వ్యాప్తి చేయడంలో మనం ఉండవలసినటువంటిది లేఖన పరిజ్ఞానము, అలాగే తర్కముతో కూడిన అనుభవము, ఇవన్నీ మనం కలిగి ఉండి, మరి ముఖ్యంగా ప్రార్థన అనే అనుభవం, ప్రార్థన జీవితం అనే అనుభవం కలిగి ఉండి సత్యము కొరకు మనం ప్రయాసపడితే ఫలితాలను చూడగలుగుతాం. అటువంటి అనుభవంలోనికి దేవుడు మనందరిని నడిపించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ చిన్న సందేశం అందరిలోనూ ఆలోచింపజేయండి. మీరే మహిమ పొందండి, ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.